ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, ఈరోజు మనము పాత నిబంధనలో జ్ఞాని అయిన సొలొమోను రాసిన ఒక ఉపమానముని చూసుకుందాము. ఈ ఉపమానంని మనము చదివి ఉంటాము, అయితే దాని డీటెయిల్గా వివరణ ఉండొచ్చు. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, ఎందుకంటే దాన్ని మనము ఆత్మీయంగా తీసుకునేప్పుడు దాంట్లో అనేక విషయాలు మనకి ఏ రీతిగా తీసుకోవాలని కష్టంగా ఉంటుంది. అయితేను వేరే వచనాలను మనము దాంతో హార్మనైజ్ చేసి చూసినప్పుడు దాంట్లో ఒక బ్యూటిఫుల్ లెసన్ మనకి దొరుకుతుంది. ఆ ఒక ఉపమానము ప్రసంగి 9వ అధ్యాయంలో 13 నుండి 18 వచనం వరకు ఉన్నది. దాన్ని చూసుకుందాము. ప్రసంగి 9:13 నుండి. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. చూసారా, ఈ ఒక విషయము గొప్పదిగా కనబడినది. సింపుల్గా ఉంటేను ఈ ఉపమానము ఆ జ్ఞానికే గొప్పగా అనిపించిందంట. అంటే దాంట్లో ఎంతో లోతైన మర్మాలు ఉండొచ్చు అని మనము తెలుసుకోవచ్చు. అదేమి ఆ ఉపమానం అనేది నెక్స్ట్ చదువుకుందాం. ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురముండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. ఒక చిన్న పట్టణం ఉందంట, దాంట్లో కొద్ది మంది ఉన్నారంట. దానికి విరుద్ధముగా ఒక గొప్ప రాజు వచ్చి దానికి ముత్తిగి వేసి అక్కడ బురుజుల్ని సెటప్ చేశాడంట. అప్పుడు ఏమైంది? నెక్స్ట్ 15. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. చూసారా, ఆ చిన్న పట్టణంలో కొద్ది జనమే ఉన్నారు, అయితే ఒక జ్ఞానమైన ఒక మనిషి ఉన్నాడంట. జ్ఞానము కలిగిన ఒక మనిషి, అయితే అతను బీదవాడంట. వాడు ఏం చేస్తాడు? ఆ ఒక పట్టణంని ఆ గొప్ప రాజు నుండి కాపాడతాడంట, రక్షిస్తాడంట. అయితే జనాలు ఎవరు దాన్ని గుర్తింపు చేసుకోలేదు, జ్ఞాపకం చేసుకోలేదంట. చూసారు, అది స్టోరీ. మరి నెక్స్ట్ ఏం చేస్తారు ఈయన కన్క్లూషను? కాగా నేనిట్లనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు. చూసారా, సో ఈయన ఏం గ్రహించుకున్నారంటే బలము కంటే జ్ఞానము గొప్పది. ఎందుకంటే చూడండి, ఆ చిన్న పట్టణంలో కొద్ది మంది ఉన్నారు, వాళ్ళ గొప్ప రాజుని బలముతో జయించలేరు, ఆ గొప్ప రాజు నుండి తప్పించుకోలేరు. అయితే ఆ మనిషి యొక్క జ్ఞానము వలన వాళ్ళు తప్పించుకుంటారు. చూసారా, అది ఆయన గ్రహించుకున్నారు. అయితే ఇంకొక విషయం ఏమి ఈయన తెలుసుకున్నారంటే, ఒక జ్ఞానికి ఎంత జ్ఞానం ఉంటేను వాడు బీదవాడుగా ఉంటే ఎవరు అతన్ని మాటని పట్టించుకోరు అని కూడా ఇక్కడ చెప్పి ఫైనల్గా నెక్స్ట్ ఏం చెప్తారు? బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. చూసారా, బుద్ధిహీనుల పైన ఏలేవాడు అధికారి, వాడు ఒక అరువులు అంటే శబ్దంగా మాట్లాడే ఒక దానికంటే మెల్లగా మాట్లాడే జ్ఞాని మాటలు ఎంతో శ్రేష్టం అంటారు. మరొకసారి చదవండి. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. చూసారు, బుద్ధిహీనుల పైన గొప్పవాడు, ఏలేవాడు, వాడి మాటల కంటే కేకల కంటే జ్ఞాని యొక్క సాఫ్ట్ క్వైట్ వర్డ్స్ మాటలు గొప్పది, శ్రేష్టము అంటున్నారు. తర్వాత యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. చూసారా, యుద్ధ ఆయుధాల కంటే జ్ఞానము శ్రేష్టం అంటున్నారు. ఎన్నో ఆయుధాలు పెట్టుకొని ఉండొచ్చు, అయితే దానికంటే జ్ఞానము శ్రేష్టమైనది అని చెప్పి ఒక్క పాపే మనిషి ఎంతో మంచిని చెడిపేస్తాడు, ఎంతో చెడుదు చేస్తున్నాడు అని చెప్తారు. సో ఇది అక్కడున్న ఆ ఒక సింపుల్ ఒక కథ. మరి దాని నుండి ఇతను చెప్పే ఒక కన్క్లూషను. సో ఈ విషయాల్ని మనము చూస్తుంటుంటే ఈ రీతిగా జరుగుతుందా రియల్ లైఫ్లో
అని అనుకుంటాం. అయితే యాక్చువల్గా రియల్ లైఫ్లో ఇది జరుగుతూ ఉంటుంది. జ్ఞాని తన జ్ఞానముతో అనేక సిచ్యువేషన్స్ నుండి అనేకల్ని కాపాడుతుంటాడు. ఎందుకంటే అతని జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానముతో మాట్లాడి అతను ఎంతో జనము మా వైదిక జీవితంలో కూడా మనం చూస్తే కొందరు ఇచ్చే సలహాలు దాని మూలంగా మనం ఎంతో భయంకరమైన సిచ్యువేషన్ నుండి మనం బయటపడి ఉంటాము. అయితే సోదరి మనము దాన్ని పట్టించుకోండి. ఎస్పెషలీ ఆ జ్ఞాని ఒక బీదవాడుగా ఉంటే, పువర్ మ్యాన్, అతను చెప్పిన మాటలు అతను చేసిన మంచిది జ్ఞాపకము చేసుకోరు, మర్చిపోతారు. అతనికి ఈ డ్యూ క్రెడిట్ అంటే చెల్లవలసిన ఘనత ఒక రికగ్నిషన్ ఇయ్యరు అని కూడా చెప్తున్నారు. ఇది చాలా కేసెస్లో జరుగుతూనే ఉంటుంది. అయితే అతను సాఫ్ట్గా మాట్లాడతారు కాబట్టి, క్వైట్గా మాట్లాడతాడు కాబట్టి అతన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. అయితే బుద్ధిహీనుల వాడు అరుస్తూ ఉంటాడు కాబట్టి అందరూ అతన్నే పొగడుతుంటారు. అయితే నిజమైన సంగతి ఏమంటే ఈ జ్ఞాని తన జ్ఞానముతోనే చేసే మేలు ఎంత గొప్పది, ఒక పాపి చేసే కార్యాలు ఎంత చెడ్డది అని మనము తెలుసుకోవచ్చు. సోదరి ఈ రీతిగా యాక్చువల్గా జరుగుతుందండి. మీకు స్టానిస్లావ్ పెట్రో అనే మనిషి గురించి మీరు వినున్నారా? స్టానిస్లావ్ పెట్రో అతని పేరు మోస్ట్లీ ఫస్ట్ టైం మీరు వింటుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఒక మనిషి ఎవరు అనేదే తెలియదు కూడా. అయితే ఆ మనిషి లోకమునే 3వ మహాయుద్ధం నుండి కాపాడాడు. ఎప్పుడంటే 1983లో సెప్టెంబర్ 26 ఒక ఇన్సిడెంట్ జరిగింది రష్యాలో. ఇతను ఒక రష్యను మాస్కో పక్కన ఉన్న ఒక పెద్ద డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ లెఫ్టినెంట్గా ఉన్నాడు. ఇతను ఏం పని అంటే ఒక టైంలో కోల్డ్ వార్ జరిగేది రష్యాను అమెరికా. అంటే అప్పుడు రష్యా సపరేట్గా లేదు, యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఉంది, సోవియట్ యూనియన్ అనేవాళ్ళు. రష్యా వాళ్ళతో ఉన్న ఆ దేశాలందరూ ఒక పక్కన, ఇంకో పక్కన అమెరికాతో ఉన్న నాటో కంట్రీస్ అలైస్ అందరూ ఒకళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో చాలా ఒక ద్వేషము మరి జగడము జరుగుతూనే ఉండేది. ఒకళ్ళపైన ఒకళ్ళు చాలా హేట్ఫుల్గా మాట్లాడేవాళ్ళు. మరి ఆ సమయంలో న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళు చాలా అప్గ్రేడ్ చేసేది స్టార్ట్ చేశారు. రష్యా టెస్ట్ చేసేది పెద్ద పెద్ద బాంబులు, ఇంకా నాశనం చేసే అలాంటి మిసైల్స్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. అమెరికా కూడా వాళ్ళు టెస్ట్ చేసేది ఇంకా పెద్ద పెద్ద బాంబ్స్. ఇది ఆర్మ్స్ రేస్ జరుగుతూ ఉంది. కోల్డ్ వార్ అంటారు. వార్ యాక్చువల్గా లేదంటేను మాటల్లో ఏమవుతుంది, ఒకళ్ళపైన ఒకళ్ళు యుద్ధాన్ని చేసుకుంటున్నారు. ఒక టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగేకి జస్ట్ 3 వీక్స్ ముందు ఒక కొరియన్ ఏరోప్లేన్, ప్యాసింజర్ ఏరోప్లేను, 290 జనాలు ఉన్న ఏరోప్లేను అలాస్కా నుండి అది కొరియాకి పోయేకి రష్యాని దాటుకొని పోయేప్పుడు అది బై మిస్టేక్ ఏం చేస్తుంది, రష్యన్ ఎయిర్ స్పేస్లో కొంచెము ఎన్క్రోచ్ అయిపోతుంది. అప్పుడు ఆ రష్యన్స్ అది ఒక ప్యాసింజర్ ప్లేన్ అని తెలిసి కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఫైటర్ జెట్స్ని పంపించి దాన్ని షూట్ చేసి పారేస్తారు. అప్పుడు 290 జనాలు దాంట్లో ఉన్నవాళ్ళు చనిపోతారు. దాంట్లో అమెరికాలో ఒక ముఖ్యమైన ఒక పొలిటీషియన్ కూడా అక్కడ ఉన్నాడు. సో అప్పుడు ఏమైందంటే సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అయిపోయింది. అమెరికా వాళ్ళని ద్వేషించేది. మరి రష్యాలో అందరూ సోవియట్ యూనియన్లో ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ఫియర్ ఉండేది. అమెరికా ఇప్పుడు రీటాలియేట్ చేయొచ్చు రష్యా పైన, దీన్ని ఈ ఒక షూట్ చేస్తారు కాబట్టి దీన్ని రెస్పాన్స్ ఇవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్, ఒక భయం కూడా ఉండింది. అంత డెలికేట్ టైంలో ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమంటే సెప్టెంబర్ 26, 1983లో ఈ ఒక స్టానిస్లావ్ పెట్రో అనే అతను ఒక రష్యన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ పైన అతను ఇన్ఛార్జ్. ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు శాటిలైట్ అక్కడక్కడ పెట్టేసి ఒక 5-6 శాటిలైట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు ఉంచి దాని నుండి ఎవరైనా ఎక్కడైనా మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు దాన్ని
క్యాప్చర్ చేసే ఒక సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేసి పెట్టుకున్నారు. కంప్యూటరైజ్ సిస్టమ్ అన్ని దేశాల్లో కూడా ఉంటుంది. వీళ్ళు కూడా అదే రీతిగా ఎక్కడైనా ఒక బ్లాస్ట్ అయిందనుకోండి, మిసైల్ బ్లాస్ట్ అయినప్పుడు ఒక రాకెట్ లాంచ్ లాగా అవుతుంది కదా, అప్పుడు చాలా హీటు పొగ అంతా వస్తుంది. దాన్ని హీట్ సెన్సర్స్ శాటిలైట్స్ మూలంగా దాన్ని సెన్స్ చేసి వీళ్ళకి అలారం ఇస్తుంది, అంటే వార్నింగ్ ఇస్తుంది. వీళ్ళు కంప్యూటరైజ్ ముందు కూర్చొని ఉంటారు, ఎక్కడ ఏమైతేనో వీళ్ళకి ఆ సిగ్నల్ వచ్చేస్తుంది. ఆ హీట్ సిగ్నేచర్ని శాటిలైట్ ద్వారా వీళ్ళు తెలుసుకుని అలారము మోరుతుంది. అప్పుడు ఒక రోజు ఇతను కూర్చున్నాడు, అలారం స్టార్ట్ అయిపోతుంది. చూస్తే అమెరికాలో ఒక మిసైల్ ఏమైనట్లు ఫైర్ అయినట్లు. అప్పుడు ఫ్యూ సెకండ్స్ ఇతను ఉన్న స్టాఫ్ అందరూ చాలా సైలెంట్ అయి ఫ్రీజ్ అయిపోతారు, ఏమప్పా స్టార్ట్ అయిపోయింది అని. అప్పుడు వీళ్ళు కొంచెం వెయిట్ చేస్తారు, అదని కన్ఫర్మ్ చేసుకోవాలా అని. అదని చూస్తుంటే ఇంకా 4 అదేలాగా అలారము యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు టోటల్ 5 మిసైల్స్ ఫైర్ చేసినట్లు వీళ్ళకి కంప్యూటర్లో చూపిస్తుంది. అలారము బీపింగ్ సౌండ్ మొదలు పెడుతుంది. యాక్చువల్గా ఆ టైంలో ఇతను పని ఏమంటే, ఇతను ఇమ్మీడియట్గా ఫోన్ తీసుకుని వాళ్ళ పై అధికారికి ఇన్ఫామ్ చేయాలి, ఇలాగా మిసైల్ ఫైర్ అయినట్టు వార్నింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయిందని. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు రెస్పాన్స్ని రెడీ చేసి వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. మిసైల్స్ అమెరికా పైన ఫైర్ చేసేకి వాళ్ళు సిగ్నల్ ఇచ్చేస్తారు. ఎందుకంటే అమెరికాలో ఫైర్ చేసిన మిసైలు రష్యా ముట్టేకి ఒక 20-25-30 మినిట్స్ టైం పడుతుంది. దాని లోపల వీళ్ళు యాక్షన్ తీసుకోవాలా, ఎందుకంటే పడిన తర్వాత వీళ్ళేమీ చేయలేరు, ఎందుకంటే వీళ్ళకి సిటీస్ అంతా నాశనం అయిపోతుంది. సో దానికి వార్నింగ్ సిస్టమ్ పెట్టేది. అప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఫైర్ చేస్తారు కాబట్టి వీళ్ళకి లెస్ దాన్ 20 మినిట్స్ ఉంటుంది వీళ్ళు ఇనిషియేట్ చేసేకి. సో అది వాళ్ళు చేయాలంటే ఇతను ఫోన్ చేసి చెప్పాలా. ఇతను ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్ళ ప్రాసెస్ని ఫైర్ వాపస్ వాళ్ళ సిటీస్ పైన, అమెరికన్ సిటీస్ పైన ఆ రష్యన్స్ మిసైల్స్ని ఫైర్ చేస్తారు, రాకెట్స్ని. అప్పుడు థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినట్లే కదా, 3వ మహాయుద్ధము, అటామిక్ న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయినట్లు అయిపోతుంది. అయితే ఆ మూమెంట్లో చూడండి, ఆ మనిషి అతను కొంచెం వెయిట్ చేస్తాడు, కొంచెం ఆలోచన చేస్తాడు. యాక్చువల్గా అతను డ్యూటీ చేయాలంటే జస్ట్ చెప్పేయాలా. అయితే అతనికి తెలుసు ఇది ఎంత ఒక భయంకరమైన యుద్ధాన్ని ప్రారంభిస్తుంది అని. ఎందుకంటే ఆ రష్యన్స్ ఏమైనా ఫైర్ చేసే ఆ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తే దాన్ని రివర్స్ చేయలేరు, వాళ్ళు మధ్యలో ఆపలేరు. వన్స్ వాళ్ళు ఇచ్చేసారంటే ఆల్రెడీ అన్ని టార్గెట్లు ఉంటుంది, ముందుగానే వాళ్ళు రెడీగా పెట్టుకుంటారు. వాళ్ళు గోహెడ్ అని సిగ్నల్ ఇచ్చేస్తే అంతే, అది యాక్టివేట్ అయిపోయి పడేలాగా. సో అప్పుడు ఈ మనిషి కొంచెం ఆలోచన చేస్తారు, ఒక్కవేళ ఇదేమైనా మిస్టేక్ ఉండొచ్చా, తన జ్ఞానముని ఉపయోగిస్తాడు. ఒక్కవేళ ఈ కంప్యూటర్స్ శాటిలైట్స్ ఏమైనా మాల్ ఫంక్షన్ అయి ఉండొచ్చా అని ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఇతను ఆలోచన ఏమంటే, అమెరికా రష్యా పైన బాంబులు చేయాలంటే జస్ట్ 5 రాకెట్స్ని 5 మిసైల్స్ని వాళ్ళు ఫైర్ చేయరు. ఎందుకంటే 5 వేస్తే మళ్ళీ రష్యా అలాగే ఉంటుంది కదా, రష్యా చాలా పెద్ద కంట్రీ కదా, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళు రిప్లై చేస్తారని అమెరికాకు తెలుసు. దానివల్ల ఏ కంట్రీ అయితేనూ ఇంకో కంట్రీ పైన అటాక్ చేయాలంటే 5 మిసైల్ అంతా వాళ్ళు పంపించరు, అట్లీస్ట్ 100-150 మిసైల్స్ పంపిస్తారు. ఎందుకంటే అప్పుడు ఆ శత్రు నాశనం అయిపోవాలా. దే షుడ్ నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఫైర్ బ్యాక్, అంటే వాళ్ళు మరలా వీళ్ళని అటాక్ చేసే ఒక స్థితిలో ఉండకూడదనేలాగా అరితిగా చేస్తాడు. అప్పుడు ఇది 5 మాత్రమే ఫైర్ చేస్తారే, ఒకవేళ అది ఏమైనా మిస్టేక్ ఉండొచ్చా అని జస్ట్ వెయిట్ చేస్తాడు ఫోన్ చేయకుండా. అప్పుడు ఆ టైము టికాన్ అవుతుంది. అప్పుడు ఇతను చూస్తూ ఉన్నప్పుడు తర్వాత తెలుస్తుందండి, అది ఒక ఫాల్స్ అలారము, అది నిజంగా వాళ్ళు మిసైల్స్ అమెరికా ఫైరే చేయలేదు, ఆ కంప్యూటర్లో శాటిలైట్లో అది బై మిస్టేక్ అలాగా వార్నింగ్ ఇచ్చింది అని. అది ఎందుకు మిస్టేక్ అయింది, ఎలా అయిందని అప్పటికి ఇతనికి తెలియదు, తర్వాత తెలిసిందనుకోండి. అయితే అప్పటికి ఇతనికి తెలియదు, ఇతను వెయిట్ చేస్తున్నాడు,
ఇప్పుడు అది 50% గ్యారంటీ, అది మిసైల్ కాకుండా ఉండేదానికి. మిసైల్గా కూడా ఉండొచ్చు 50%. బట్ ఇతను తనకున్న జ్ఞానం ద్వారా దాన్ని డిలే చేసే ద్వారా 25 minutes పాస్ అవుతుంది, ఏమీ బాంబ్స్ పడలేదు. చూడండి, ఇది అతని ఉద్యోగము పోయేదే మాత్రం కాదు రిస్క్, అతని జీవమే పోయే ఒక రిస్క్. ఎందుకంటే అతను అక్కడే ఉన్నాడు కదా, రష్యాలో, మాస్కో దగ్గర. సో అలాంటి ఒక మనిషి చేసినది ఎంత గొప్ప విషయం చూడండి. లేదంటే ఆ అమెరికానే మిసైల్ ఫైర్ చేయలేదు, రష్యా చేసిందేమో అనుకొని వీళ్ళు కౌంటర్ చేసింటే అమెరికా మరలా వాళ్ళు కౌంటర్ చేసేవాళ్ళు, మహాయుద్ధము స్టార్ట్ అయ్యి లోకంలో ఎన్ని కోటి జనాలు చనిపోతూ ఉంటారో. దీనివల్ల అన్ని దేశాలు, ఇది రష్యా అమెరికా మాత్రం కాదు, సోవియట్ యూనియన్, ఆ నేషన్స్, వాళ్ళ సపోర్టర్స్, అమెరికా వాళ్ళ అలైస్ అందరూ చేరినప్పుడు అన్ని ప్లేస్లో స్పాంటేనియస్గానే ఏమైపోయింది, అది యుద్ధం అయిపోయింది. చూసారా? తర్వాత వీళ్ళు ఏమని కనిపెట్టారు, ఎలాగా అది మాల్ ఫంక్షన్ అయిందంటే, ఆ టైంలో ఆ శాటిలైట్స్కి ఆ రీతిగా హీట్ సెన్సింగ్ ఎలా వచ్చిందంటే, ఆ సూర్యకిరణము డైరెక్ట్గా ఈ క్లౌడ్స్ పైన పడేప్పుడు, ఈ మంజు పైన, అది ఒక పొగలాగా అది మిస్టేక్ చేసుకుని రాంగ్ సిగ్నల్ ఇచ్చేసిందంట. సో సన్లైట్ కొన్ని అమెరికాలో ఉన్న రీజియన్స్ పైన పడేప్పుడు అది చూసేప్పుడు అది రాకెట్ ఫైర్ అయినట్లు ఒక స్మోక్ లాగా అది మిస్టేక్ చేసుకుని ఈ ఫాల్స్ అలారము యాక్టివేట్ చేసింది. చూసారా సోదర సోదరి? సో ఈ రీతిగా స్టానిస్లావ్ పెట్రో గురించి మనము యాక్చువల్లీ హిస్టరీలో చూడవచ్చు. అప్పుడు ఈ విషయాలు తెలియలేదు, ఎందుకంటే అప్పుడు కమ్యూనిజం కదా, రష్యా అంతా, సోవియట్ యూనియన్, ఏ ఒక ఇన్ఫర్మేషన్ బయటకు రాదు. అయితే అది పడిపోయింది కదా, తర్వాత అన్ని దేశాలు స్ప్లిట్టర్ అయిపోయి అన్ని ఇండిపెండెంట్ అయిపోయింది కదా, అప్పుడు ఈ మ్యాటర్ బయటకు వచ్చింది. అప్పుడు ఈ ఉపమానంలో చదివేలాగానే అదేలాగా ఈ మనిషిని ఆ రష్యన్ గవర్నమెంట్ వాళ్ళు ఏ ఒక రికగ్నైజ్ చేసి అతన్ని అవార్డు ఇచ్చి పెద్ద యుద్ధంని కాపాడాలని ఏమీ అతన్ని సన్మానం చేయకుండా ఉండేది మాత్రం కాదు, అతన్ని ఇన్ఫ్యాక్ట్ అతని ప్రమోషన్ అంతా ఆపేశారంట. మరి అతన్ని ఇంకా వేరే ప్లేస్కి అతన్ని ట్రాన్స్ఫర్ చేసేసారంట. చూసారా? అతన్ని రికగ్నైజ్ చేయలేదు, అతనికి ఇన్ఫ్యాక్ట్ వచ్చే ప్రమోషన్ కూడా స్టాప్ చేసేసారంట. ఎందుకంటే ఒకవేళ అది రియల్ సిగ్నల్గా ఉండింటే, వార్నింగ్ అయ్యింటే ఎంత నష్టమయ్యేది అనేది ఆ ఒక దీన్ని వాళ్ళు ఆలోచించి ఇతను చేసిన మంచిది కూడా రికగ్నైజ్ చేయలేదంట. ఇన్ఫ్యాక్ట్ ఇది ఆయన ఎన్నో సంవత్సరం తర్వాత, ఆ మనిషి ఆల్మోస్ట్ వయసు అయిపోయింది, అప్పుడు దీన్ని రికగ్నైజ్ చేసి యునైటెడ్ నేషన్స్ అతన్ని సన్మానిస్తారు, అతనికి అవార్డు అంతా ఇస్తారు, పెద్ద కార్యమని. బట్ జనరల్లీ అది చేస్తేనే ఇప్పటి వరకు అనేకలకి ఆ విషయమే తెలీదు. సోదర సోదరు, ఈ రీతిగా జరిగేదే సొలొమోన్ చెప్పి ఉన్నాడు. ఒక పేదవాడు, ఒక ఆర్డినరీ పర్సన్ ఎంత ఒక జ్ఞానంతో ఎంత గొప్ప పనిని చేస్తేను, ఒక నగరంనే పట్టణంనే కాపాడితేను ఎవరు దాన్ని పట్టించుకోరు అనేది ఎంత కరెక్ట్గా జరిగినట్లు మన చరిత్రలో చూడవచ్చు. మాత్రం కాదు సోదర సోదరి, బైబిల్లో ఈ రీతి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉందంటే ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉందండి. మోస్ట్ ప్రాబబ్లీ సొలొమోన్ దీన్ని చూసి ఉంటారు అనుకుంటాం. ఎందుకంటే సొలొమోన్కు ముందున్న దావీదు కాలంలో జరిగింది. దావీదు మీకు తెలుసు కదా, టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ అబ్షాలోము దావీదుకి విరోధంగా వస్తాడు. అప్పుడు దావీదు చాలా వీక్ అయిపోతారు. అయితే తర్వాత దేవుని కృప వల్ల అబ్షాలోము చనిపోతాడు. అదంతా రెబెలియన్, అప్రైజింగ్ అంతా స్టాప్ అయిపోతుంది. మళ్ళీ రాజ్యంని కంటిన్యూ చేస్తారు దావీదు. అప్పుడు ఆ ఒక్క సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని షెబా అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడు, అక్కడున్న జనాలు, ఆ ప్రాంతంలో ఉన్న జనాలకి, మాకు దావీదు ఇంటికి ఏం సంబంధము, మనమే ఏం చేస్తాము, ఏలుకుందాము, అతను మా పైన ఏలేదు వద్దని ఒక ట్రంపెట్ ఊది రెబెల్లాగా డిక్లేర్ చేసేస్తాడు. అప్పుడు దావీదుకి ఆ మాట తెలిసినప్పుడు, దావీదు అబ్షాలోము చేసిన నాశనం కంటే ఇది గొప్పగా అయిపోతుందో ఏమని తన నమ్మకమైన యోవాబుని పిలిచి సైన్యంని పంపించేస్తాడు.
అతన్ని స్టాప్ చేసేది. సో ఆ ఒక ఇన్సిడెంట్ 2 సమయాలు 20 అధ్యాయంలో ఉన్నది. మీరు ఫుల్గా చదువుకోవచ్చు. జస్ట్ కొన్ని వచనాలు మాత్రం ఇప్పుడు చూసుకుందాం. 2 సమయాలు 20 అధ్యాయము 1-2 వచనాలు. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబాయను పనికిమాలిన వాడొకడు అచ్చట నుండెను. ఏమండి, పనికి మాలిన ఒకడు. చూసారా, షెబా అనే బిక్రీ కుమారుడైన పనికి మాలిన ఒకడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడు? వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెషయి కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమును లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. చూసారా, చాలా జనము రాజుని హత్తుకొనిరి. అయితే కొందరు ఇక ఒక స్మాల్ ఇది ఈ రీతిగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు దావీదు ఏం చెప్తాడనేది నెక్స్ట్ చదువుకుందాం. 6వ వచనము. దావీదు అబీషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షెబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. వాడు ప్రాకారములు గల పట్టణములలో జొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలిన వారి సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను. చేస్తారు, అలాగే ఆజ్ఞాపిస్తాడు. అతని సైన్యంని పంపించేస్తాడు. అప్పుడు అదేలాగా యోబు వస్తాడు. చూడండి 14వ వచనము. అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును, ఆబేలు వారి యొద్దకును, బేత్మయాకా వారి యొద్దకును, బెరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి. చూసారా, సో ఎక్కడికి వస్తారంటే ఆబేల్ అనే బేత్మయాకాలో ఉన్న ఆబేల్ అనే ఒక పట్టణంకి వస్తారు. ఎందుకంటే వీడు షెబా అనే ఈ మనిషి, ఆ జనాలు అక్కడికి ఆ పట్టణంలో పోతారు కాబట్టి యోబు అక్కడికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? దానికి ముత్తగా వేసేస్తాడు. చూసారా, మన ఉపమానంలో చదివినట్లే ఆ ఒక చిన్న పట్టణంలో కొద్ది జనం ఉన్నప్పుడు పెద్ద రాజు వచ్చి ముత్తగా వేసినట్లు అదేలాగా ఆబేల్ పట్టణంని చుట్టూలో దావీదు మనుషులు వచ్చి క్యాంప్ వేసి, అది తెలుసు కదా, ముత్తగా వేస్తే ఎవరు లోపల బయట పోలేరు, బయట నుండి ఆహారము నీళ్లు లోపల పోలేదు. అప్పుడు అందరూ కష్టముతో ఆహారం లేకుండా బలహీనం అయినప్పుడు వాళ్ళు అందరినీ నాశనం చేసే అది ఒక స్ట్రాటజీ. అది ఆల్రెడీ వేసిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. నెక్స్ట్ 16వ వచనము, 15 కూడా చదవండి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయాకాయందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. చూసారా, అందరూ బాగా ఎస్టాబ్లిష్ చేసేస్తారు, అంతా సెటప్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది ఆ నగరంలో? నెక్స్ట్ 16. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. చూసారా, అప్పుడు అక్కడ ఆ పట్టణంలో ఒక యుక్తిగల స్త్రీ అంట. చూడండి మరలా. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారము ఎక్కి. చూసారా, యుక్తిగల ఒక స్త్రీ. ఎంత జనం ఉన్నారు, పురుషులు ఉన్నారు, వేరే స్త్రీలు ఉన్నారు. అయితే ఒక్క స్త్రీ జ్ఞానం ఉందంట, యుక్తిగల ఒక స్త్రీ ఉందంట. ఆమె వచ్చి ఆ గోడ పైన నిల్చుకొని ఆ సైన్యాల దగ్గర, మీ ఒక హెడ్ చీఫ్ని నా దగ్గర పంపించండి, అతని దగ్గర మాట్లాడాలా అని జోరుగా అరుస్తుంది. అప్పుడు ఆ యోవాబు అక్కడ వచ్చి ఆమెతో నిల్చుకుంటారు మాట్లాడేకి. అప్పుడు ఈమె ఏం మాట్లాడుతుంది అనేది మీరు చదువుకోవచ్చు. 18, 19. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవల్లని చెప్పుట కద్దు, అలాగను చేసి కార్యములు ముగించుచు వచ్చిరి. సో యోవాబు దగ్గర చెప్తుంది, ఒక కాలంలో ఆబేల్ పట్టణంకి వచ్చి అన్ని డిస్ప్యూట్స్ అంతా తీర్చుకునే వాళ్ళు, అలాగా పేరు పొందిన ఒక ఇజ్రాయెల్లో ఉన్న ఒక గొప్ప ఒక నగరం ఇది. అంటే మనము ఇజ్రాయెల్కి విరుద్ధులు కాదు, మనము శత్రువులు కాదు, ఇజ్రాయెల్లో ఉన్న ఒక బెంజమిన్లో గోత్రలో ఉన్న ఒక మనం పట్టణంగా ఉన్నాము అని చెప్పి. 19.
నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను. ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణము లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదువని చెప్పగా, చూసారా, ఇంత సమాధానం ఉన్న మంచి ఒక నగరంకి విరుద్ధంగా నువ్వు వచ్చి దాన్ని నాశనం చేయాలని నువ్వు వస్తున్నావా? యెహోవా స్వాస్థ్యం మీద నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆ యోవాబు దగ్గర మాట్లాడుతుంది. అప్పుడు యోవాబు ఏం చెప్తాడు? 20 యోవాబు నిర్మూలము చేయను, లయపరచను, అలాగున చేయను. సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబాను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రము అప్పగించుడి. తోడనే నేను ఈ పట్టణం విడిచిపోవదునని చెప్పగా ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారం పై నుండి పడవేయబడునని చెప్పి పోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడగు షెబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాగా ఉదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను. చూసారు ఎంత బ్యూటిఫుల్ గా. ఇప్పుడు యోవాబు చెప్తాడు, మేము నాశనం చేయాలని రాలేదు, మిమ్మల్ని సంహారం చేయాలా అని మనం రాలేదు. మాకు కావాల్సింది ఒక్క వ్యక్తి, ఆ షెబా అనే ఒక వ్యక్తి. అతను రాజుకు విరుద్ధంగా ఇలాగ లేస్తున్నాడు కాబట్టి అతను కొరకే వచ్చామని ఎప్పుడు ఆమె చెప్పేస్తుంది. అతని తల నేను ఆ గోడపై నుండి వేసేస్తాము అని చెప్పి పోయి ఆ జనాలతో, ఆ పట్టణము ప్రజలతో పోయి యుక్తిగా మాట్లాడుతుంది. ఈ ఒక్క మనిషి చేసిన ఈ తప్పు నిమిత్తము ఈ నగరమే నాశనం అయ్యే ఒక పరిస్థితి వచ్చేసింది. ఎంత జనము చనిపోతూ ఉన్నారు ఇప్పుడు ఈ యుద్ధము జరిగితే. దానివల్ల ఆ చెడ్డవాడిని మాత్రమే మనము ఆ తలని పారేస్తామని. అప్పుడు జనాలందరూ ఒప్పుకొని అతని తలని కట్ చేసి దాన్ని ఆ గోడపై నుండి ఆ యోవాబు దగ్గరికి పారేస్తారు. అప్పుడు యోవాబు దాన్ని చూసి ఆ సైన్యమంతా వాపసు దావీదుకి దగ్గరికి వాపసు వెళ్ళిపోతారు. అప్పుడు ఒక యుద్ధమే స్టాప్ అయిపోయింది. సోదర సోదరి, జరగాల్సింటే ఆ యుద్ధంలో ఎంత నాశనం అయ్యేది కదా, అన్ని ఆ నగరమే లేకుండా చేసేసేవాళ్ళు. అయితే ఒక్క యుక్తగల స్త్రీ ఆమె ఇచ్చిన ఆలోచనలు బట్టి ఆ ఒక యుద్ధమే జరగకుండా సమాధానం అయిపోయింది. సోదర సోదరి, ఈ స్టోరీ చూడండి ఎంత క్లియర్గా అదే సామెతకి కంపేర్ చేసినప్పుడు అదేలాగా యాక్చువల్గా జరిగింది. అయితే అదేలాగా అతను చెప్పినట్లు ఆమె పేరు కూడా మనకి తెలీదు, ఇవ్వబడలేదు కూడా. యుక్తిగల ఒక స్త్రీ అయినారు. ఆ స్త్రీ ఎవరు, ఆమె గురించి ఏం డీటెయిల్స్ కూడా లేదు. ఆ జనాలు ఆమెని రికగ్నైజ్ చేశారనేది కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్సిడెంటే ఎంతో జనము పట్టించుకోరు కదా. అయితే సోదర సోదరి, జ్ఞాని చెప్పే మాటల్లో ఆ ఉపమానంలో ఎంత నిజం ఉంది చూడండి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ ఉపమానంని ఆత్మీయముగా చూసుకుందాం. ఎందుకంటే రాయబడినంతా మనకు బోధ కలుగుటే రాయబడింది. దాని నుండి జనరల్ లెసన్స్ మనకి పొందుకునేది మాత్రం కాదు. ఈ జ్ఞానం ఎంత గొప్పది, యుద్ధ ఆయుధాల కంటే జ్ఞానము శ్రేష్టమైనది అని ఇదంతా మనము తెలుసుకున్నాము. అది మాత్రం కాదు, అన్ని ఇన్సిడెంట్లో ఫ్యూచర్ గురించి ఒక ఛాయగా కూడా ఉంటుంది. దాన్ని టైప్ అండ్ యాంటీ టైప్ అంటాం కదా. సో అనేక ఇన్సిడెంట్స్లో పాత నిబంధనలో మనం చూసేప్పుడు అదన్నీ యేసుక్రీస్తుకి రాబోయే మేలులకు ఛాయగా ఉంటుంది. సో ఆ రీతిగా ఈ ఒక ఇన్సిడెంట్ని మనం తీసుకుంటే మనం ఏం నేర్చుకోవచ్చు అన్నది మనం చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న పట్టణము, దానిలో కొద్ది జనమే ఉన్నారంట. పెద్ద రాజు వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకోవాలని చూస్తారు. అప్పుడు ఆ నగరంలో ఉన్న ఒక పేద జ్ఞాని ఆ నగరంని రక్షించాడు అనే మాట కదా. సో ఇది మన ఎలా చదవాలంటే, మీకు జాన్ బునియన్ రాసిన ద హోలీ వార్ అనే ఆ పుస్తకము మీరు చదివింటే మీకు ఇమీడియట్గా ఒక విషయం నాకు వస్తుంది. అతను ఒక నరేషన్ని రాసేప్పుడు ఒక మనిషిని ఒక
నగరంకి కంపేర్ చేస్తారు. మ్యాన్ సోల్ సిటీ అంటాడు. ఆదామవ్వ వీళ్ళని ఒక నగరంకి కంపేర్ చేసి మాట్లాడతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ నగరంకి ఒక గోడ ఉండేది, ద్వారాలు ఉండేది, అంటే గేట్స్, ఐ గేట్, ఇయర్ గేట్, మౌత్ గేటు, ఇలాంటి గేట్స్ కూడా ఉండేది. ఏ రీతిగా దేవుడు ఆదామవ్వని తన స్వరూప్యంలో సృష్టించినప్పుడు స్ట్రాంగ్గా విల్ పవర్, ఒక నగరం గోడలు కట్టిన ఒక నగరంలాగా స్ట్రాంగ్గా అతన్ని క్రియేట్ చేస్తారు, సృష్టించాడు అనేదంతా అతను వివరిస్తాడు. నిజమే, అదే కదా, కరెక్ట్ కదా. అది బాడీ మెకానిజం చూడండి. ఒక్క బ్యాక్టీరియా లేదంటే ఒక వైరస్ ఏమో వస్తే దాన్ని డిఫెండ్ చేసుకునేకి వైట్ బ్లడ్ కార్పసల్స్ అంతా చేరి దాన్ని ఫైట్ చేసి తరిమేస్తుంది కదా. బాడీకి ఆ డిఫెన్స్ మెకానిజం ఇచ్చారు. ఈ శరీరంకి మాత్రం కాదు, మనసుకి, మైండ్లో స్ట్రాంగ్ విల్ పవర్ ఇచ్చాడు. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది మనకి మంచిది, ఏది చెడ్డది అని తెలుసుకునే ఆ ఒక్క జ్ఞానం ఇచ్చాడు దేవుడు కదా. స్ట్రాంగ్ విల్ పవర్ ఇచ్చాడు. చేయాలన్నా చేయకూడదని మనం కంట్రోల్ చేసుకునే ఈ కంప్లీట్ కెపాసిటీ దేవుడు మనిషికి ఇచ్చాడు. అయితే మనిషి ఏం చేస్తాడు? ఆ ఒక కథలో అవ్వ ఫస్ట్ ఐ గేట్ అంటే కన్నును ఓపెన్ చేసి ఆ తినకూడదనే పండుని చూసింది. తర్వాత చెవి, ఇయర్ గేట్ ఓపెన్ చేసి ఆ సైతాను, ఆ పాము మాటలకి వినింది. సో దానివల్ల వాడు లోపల ప్రవేశించి నగరంని ఆక్రమణ చేసుకున్నాడు అనేది మనము తెలుసుకోవచ్చు. ఆది కాండంలో చూసేప్పుడు అది ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఒక చిన్న పట్టణము, కొద్ది జనాలంటే ఎవరంటే ఆదాము, అవ్వ. మరి అక్కడ కదా వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా. అది ఒక నగరము, పట్టణం అంటే ఒక వాళ్ళని ఎక్కడ పెట్టారో ఒక సుందరమైన ఒక ఏదెన్లో పెట్టారు వాళ్ళని. ఒక ఏదెన్ గార్డెన్లో, ఒక తోటలో, మంచి ఒక ప్యారడైస్లో పెట్టారు కదా. అంత బాగుండింది. ఎప్పటి వరకు గొప్ప రాజు వచ్చి దాన్ని ఆక్రమం చేసుకుంటాడు. అది ఎవరంటే సైతాను, మన విరోధి. మనందరికీ క్లియర్గా తెలుస్తుంది కదా. సో సోదర సోదరి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్న పట్టణము, అలాంటి ఉన్న కొద్ది మంది అంటే ఈ మనుష్య కులమే అని చెప్పొచ్చు. ఇప్పుడు లోకల్లో జనాలు చాలామంది ఉన్నారనుకోండి, 800 కోటి జనాలు ఉన్నారు కదా, 8 బిలియన్ పీపుల్ ఉన్నారు. అయితే ప్రారంభంలో కొద్ది జనమే ఉన్నారు కదా. ఒక చిన్న ఒక పట్టణంగానే ఉండింది కదా. అదే కదా ఇప్పుడు అయింది. ఇప్పుడు ఇంత జనం ఉంటేను దేవుని దృష్టిలో మన భూలోకం ఏం చాలా పెద్దదా? లేదు. దాని యేషయాలో చెప్తారు చూడండి, 40 అధ్యాయము 15వ వచనము. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. అంటే ఇంగ్లీష్లో ద నేషన్స్ ఆర్ లైక్ ఏ డ్రాప్ ఇన్ ఏ బకెట్ అంటారు. అంటే ఒక బకెట్ నీళ్ళలో ఒక డ్రాప్ అంటే ఒక బిందువు లాంటిది కదా. ఏదో బైదవే నిన్న నేను చూసాను, ఒక కుర్రోడు 1 లీటర్ వాటర్ని ఒక నీడలు పెట్టుకొని ఎన్ని డ్రాప్స్ ఉందని కౌంట్ చేస్తాడండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. అది చూసినప్పుడు దాంట్లో ఎన్ని డ్రాప్స్ ఉందంటే 19,960 డ్రాప్స్ ఉందంట. అతను లెక్క పెట్టారు చూడండి కరెక్ట్గా. సో అలాగా 1 లీటర్లో అంతుందంటే, ఒక బకెట్ అంటే ఒక 20 లీటర్ ఉంటుంది కదా, అప్పుడు ఎన్ని డ్రాప్స్ ఉంటుందండి. అలాగా ఈ భూమి అనేది దేవుని జస్ట్ ఒక డ్రాప్, గొప్పది కాదు, చిన్న పట్టణమే అని చెప్పొచ్చు. దాంట్లో ఉన్న ఈ జనాలు కూడా కొందరని కూడా చెప్పొచ్చు దేవుని దృష్టిలో. బట్ అది కాకుండా స్టార్టింగ్లో కొందరు నుండి కదా వచ్చింది, 2 నుండి కదా ఎంతో పాపులేషన్ పెరిగింది. మళ్ళీ జలప్రలయము జస్ట్ 8 పీపుల్ ఉన్నారు కదా భూలోకంలో, వాళ్ళే కదా పెరిగింది. సో ఆ రీతిగా మనం చూసుకున్నప్పుడు సోదర సోదరి, ఈ ఒక భూలోకము లో ఉన్న జనాలే ఆ పట్టణము ఉన్న జనాలు. సో వాళ్ళకి విరుద్ధంగా వచ్చిన గొప్ప రాజు అన్నారు. సో గొప్ప రాజు ఎవరు? మనుష్య కులముకి విరోధంగా వాళ్ళని నాశనం చేయాలని వచ్చిన గొప్ప రాజు ఎవరైనా చూస్తే మన అందరికీ తెలుసు, సైతాను మనుషులకి విరోధముగా వస్తున్నాడు. వచ్చి ముత్తిగా వేసి వాళ్ళని కంట్రోల్ చేయాలా, వాళ్ళని ఏలాలా అనే ఉద్దేశంతో వచ్చేసాడు
కదా. బైబిల్లో సైతాన్ని గొప్ప రాజు అని ఎక్కడైనా చెప్పబడిందంటే గొప్ప రాజు అనే వర్డ్ యూస్ చేయలేదు, అయితే దానికి నియరింగ్ వర్డ్స్ చాలా వరకు యూస్ చేస్తారు. అతనే భూలోకం పైన ఉన్న అధికారి, ఏలుకొనేవాడు అని అనేక టర్మ్స్ యూస్ చేస్తారు. మన ప్రభు అయిన యేసు ప్రభు కూడా ప్రిన్స్ అని అడ్రస్ చేస్తారు. ఎవరిని? సైతాన్ని. చూడండి యోహాను 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఏమండి? లోకాధికారి అని చెప్పారు కదా, లోకము పైననే అధికారిగా ఉన్నాడు అని చెప్పారు. దాంట్లో 14:30 కూడా, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. సైతాన్ని 2 times లోకాధికారి లోకాధికారి అంటారు. అంటే వాడు కదా గొప్పగా లోకం పైన అధికారము తీసుకొని వెళ్తున్నది కదా. మరి ఫరిసీలో యేసు ఒక సూచకారం చేసినప్పుడు అప్పుడు నువ్వు బెల్జెబూబు ఒక ప్రిన్స్ సహాయం నుండి చేస్తున్నావు అని చెప్తారు. 12:24 మత్తయి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. దయ్యానికి అధిపతి అని అతను యూస్ చేశారు. అప్పుడు యేసు ఏం చెప్పారు? సైతాన్ ఒక రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. చూడండి 25. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సో తనకు తానే విరోధంగా లేసే ఏ రాజ్యం కూడా నిలబడదు అని. ఇప్పుడు సైతాను రాజ్యము, ఆ రాజ్యం పైన సైతాను ఏలుతున్నాడు, వాడు ఒక రాజ్యం అనే రీతిగా యేసు ఇక్కడ చెప్పేది మనం చూడవచ్చు. మరి ఇంకా ఎఫెసు 2:2 కూడా అతని గొప్ప అధిపతి అని చెప్పి ఉన్నాడు. చూడండి, మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా. చూసారా, వాయుమండల అధికారులకి అధిపతి అంటారు. సో ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్ అని ప్రిన్స్ అని చెప్పి ఉన్నారు ఎఫెసు 2:2. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని. చూసారా, వాయుమండల సంబంధమైన అధిపతి అన్నారు. మరి అఫ్ కోర్స్ మనందరికీ తెలిసింది 2 కొరింథీ 4:4 లోక దేవుడు అనే చెప్పేస్తారు, ఇహలోక దేవుడనే. చూడండి 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. చూసారా, ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పారు. దేవుడనే ఉంది ఇంగ్లీష్లో, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకముకే దేవుడుగా ఉన్నాడు అన్నాడు. సో అదే గొప్ప రాజు అనేప్పుడు ఇదే దేవుడు ఏమండి, అధికారము ఉన్నవాడు, అందరిపైన ఏలేవాడు అని మనము సైతాను అని మనం తెలుసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ లోకమే అతని కంట్రోల్లో ఉందని 1 యోహాను 5:19 కూడా మనము చదువుకోవచ్చు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. చూసారా, లోకమంతటి దుష్టుల్లో ఉంది, అంటే సైతానులో ఉంది, అతని వశంలో ఉందని మనం ఎరుగుదుము. అదే గొప్ప రాజు వచ్చి పట్టణంని ఫుల్గా కవర్ చేసేసుకున్నాడు, తన కంట్రోల్కి తీసుకొచ్చాడు అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇతనే లోకం పైన ఏలే రాజు అని, అన్ని రాజ్యాలు అతనికి చేతిలో ఉందనేది అతనే చెప్తాడు కదా. ఎప్పుడు యేసు ప్రభువుని అక్కడ వచ్చి శోధనించేప్పుడు చెప్తాడు కదా, లూకా 4:5-6. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. ఏం చెప్తున్నాడు? అన్ని రాజ్యము నాకు అప్పగింపబడింది అన్నది, అది ఎవరు కావాలంటే నేను ఇయ్యొచ్చు, నాకేను సాష్టాంగపడి నమస్కారం చేస్తే నీకు ఇచ్చేస్తాను అంటాడు కదా. అంటే అప్పుడు చెప్తాడు అధికారం అంతా నాకు ఇవ్వబడింది అని చెప్తాడు కదా. ఇతనికి ఇవ్వబడిందా అని చూస్తే ఇతనికి దేవుడు ఇయ్యలేదు,
ఈ రాజ్యం అంతా సైతానికి ఎప్పుడు నీకు నువ్వు ఏలు అని అథారిటీ అధికారం ఇచ్చాడు దేవుడు? లేదు. అయితే వీడే ఎవరికి ఇచ్చారో వాడి నుండి తీసేసుకున్నాడు. దేవుడు అధికారం ఎవరికి ఇచ్చింది? భూమి సృష్టించిన తర్వాత ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి ఏం చెప్పాడు దేవుడు? నువ్వు నేను సృష్టించిన పక్షుల పైన, మరి మృగాల పైన, సముద్రం పైన నువ్వు ఏలు అన్నాడు. ఆదామే రాజు. ఆ రాజ్యమంతా ఆదాముకి ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే ఆదామే దేవునికి విరుద్ధముగా పాపము చేసి సైతాను మాటలకి లోబడి సైతాను చేసినట్లు చేసేసాడో, అప్పుడు ఆదామే సైతానికి తన రాజ్యం ఇచ్చేసినట్లు అయిపోయింది. ఎందుకంటే దేనికి మనం మమ్మల్ని ఇచ్చేస్తామో దానికి బానిసలు యేసు ప్రభు చెప్పారు కదా. సో అలాగా ఆ సైతాన్ని ఇచ్చే ఆ పాప ఆశల కొరకు ఆదాము అవ్వ ఏం చేస్తారు? వాళ్ళు దేవునికి విరుద్ధంగా పాపం చేసి సైతాన్ మాటలు చెప్పేలాగా చేసేస్తాడు. అప్పటి నుండి ఏమైపోయింది? సైతాన్ చెప్పేదే చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు సైతానికి బానిసలు అయిపోయారు. సో వీళ్ళ రాజ్యము ఎవరు తీసేసుకున్నారో? సైతాన్ తీసేసుకున్నారు కదా. డౌటే లేకుండా ఈ లోక జనాల పైనంతా వాడు ఏలుతున్నాడు. వాళ్ళు ఎవరికి కావాలన్నా వాళ్ళని హెచ్చిస్తాడు, వాళ్ళని రాజులుగా చేస్తాడు. ఆ రాజులను పెట్టేసి పాపముని భూలోకంలో వాళ్ళు చేసేలాగా చేసుకుని ఎంటైర్ లోకముని తన వశంలో పెట్టుకుని ఉన్నాడు. దానివల్ల సోదర సోదరి, ఇది సైతాను ఏ రీతిగా గొప్ప రాజు అయిపోయాడు. అది చూడండి ఏం చేస్తాడంటే, ఆ రాజు వచ్చి ఆ ఉపమానంలో చుట్టుగా ముత్తిగి వేసి మరి బాగా బురుజులో వేసేసాడంటే వాళ్ళు తప్పించుకున్నట్లు వాళ్ళు కంట్రోల్గా టోటల్లీ వాళ్ళపైన అధికారం తీసేసుకున్నాడు. ఎలాగంటే సైతాన్ ఎప్పుడు ఏం చేస్తాడంటే మమ్మల్ని దేవునికి విరుద్ధంగా పాపం చేసేలాగా శోధన తీసుకొస్తాడు కదా. ఏదో ఒక దేవుడు ఈకున్న ఉన్న ఆ ఒక సంతోషంని, పాపములో ఉన్న సంతోషం ఇస్తాడు కదా. అన్నీ దేవుడిచ్చాడు. ఒక్క చెట్టు వృక్షము ఫలము నువ్వు తినొద్దన్నారు, దాన్ని వీడిస్తాడు, నువ్వు తిను అని. దేవుడు ఇవ్వకుండా ఉన్నది వీడు ఆఫర్ చేసి ఆ ఒక పాప సంతోషం కొరకు మనం ఆ పాపంలో పడిపోతే ఫస్ట్ పాపం చేసేలాగా చేస్తాడు. రెండోదిగా ఏం చేస్తాడంటే దేవుని ఆజ్ఞని మాకు విరోధంగా యూస్ చేస్తాడు కదా. దేవుడు ఏం చెప్పిండ్రి? నువ్వు తినకూడదు, తింటే ఖచ్చితంగా చనిపోతావు, సావు వస్తుంది అని చెప్పారు కదా. ఇప్పుడు తినేలాగా చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు దేవుడు ఆజ్ఞ అతని పైన వచ్చేలాగా చేస్తాడు వీడు. అప్పుడు దేవుని ఆజ్ఞని మనకి విరుద్ధంగా యూజ్ చేస్తుంటాడు వాడు. అర్థమైందా? సో అలాగా మనము ఇరుకొని పోతాము, ఎస్కేప్ అవ్వకుండా అతను పవర్కి మనము వచ్చేస్తాము. ఎలాగంటే సైతాన్ చేసే కార్యాలు చూడండి, ఇప్పుడున్న అధికారులు, గవర్నమెంట్ అధికారులు చేసేది ప్రతి ఒక్క దీంట్లో ఆ ఒక కౌన్సిలర్సు, మరి అఫ్కోర్స్ రాజకీయ నాయకులు మాత్రం కాదు, వాళ్ళ కింద ఉన్న ఈ అఫీషియల్స్ అంతా ఉంటారు కదా గవర్నమెంట్, వాళ్ళకి రూల్స్ అంతా బాగా తెలుసు. గవర్నమెంటే రూల్స్ చేసింది, ఆ రూల్స్కి ఇంత పెనాల్టీని వేసి ఉన్నారు. ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు ఆ రూల్స్నే వాడుకొని మమ్మల్ని హింసిస్తుంటారు కదా. ఎన్నో యాక్చువల్లీ ఒక చిన్న మిస్టేక్ ఉంటేనే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఒక ఎక్స్క్యూజ్గా తీసుకొని మనకి మా పని చేయకుండా నిలిపేస్తాడండి కదా. ఒక చిన్న ఏమైనా మిస్టేక్, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చు, దాన్ని పెట్టేసి దీంట్లో ఇలాగుంది, దీంట్లో ఇలాగుంది, ఇది జరగదు అని ఒక రూల్సే మాట్లాడుతుంటారు. వాళ్ళకి రూల్స్ తెలుసు కాబట్టి. ఇప్పుడు హౌస్ కట్టాను, మీరు ఇంత ఎక్స్ట్రా కట్టారు, ఇంత ఎన్క్రోచ్ అయ్యారు, అదంతా రూల్స్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు. దాన్ని మాట్లాడి మమ్మల్ని వాళ్ళ కంట్రోల్కి తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు అడిగినంత డబ్బు మనం వాళ్ళకి ఇవ్వాలా, లేకుండా ఉంటే వాళ్ళు లానే మనకి విరుద్ధంగా తీసుకొస్తారు. అదేలాగా సైతాను ఫస్ట్ మనం తప్పు చేసేలాగా చేస్తాడు. నెక్స్ట్ చట్టము అంటాం కదా, న్యాయ ప్రమాణంని మాకు విరోధంగా ఉపయోగించి మమ్మల్ని నాశనం చేస్తాడు. సో ఇదే గురించి రోమా 7వ అధ్యాయంలో ఫుల్ చాప్టర్ మనం చదివితే తెలుస్తుంది. కొన్ని వచనాలు మాత్రం చూసుకుందాము. దాంట్లో పౌలు ఎలాగా ధర్మశాస్త్రము మన కొరకు మంచిదానికి కొరకు ఇచ్చిన ఆ ఒక ధర్మశాస్త్రమే మాకు విరోధమైపోయింది ఏ రీతిగా అని చెప్తున్నట్టుండి 7వ అధ్యాయం 8వ వచనం నుండి. అయితే
పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపమే ఎంచపడదు కదా. 5:12 కూడా చెప్తారు కదా, ఎక్కడ రూల్ లేదా అక్కడ పాపం అని లేదు. అయితే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నాకు ఇంకా పాపము ఏమైపోయింది, ఎక్కువైపోయింది. ఎప్పుడు ఏది చేయదంటే చేయాలని ఒక ఆలోచన వస్తుంది కదా. ఆ రీతిగా మరలా ఒకసారి చదవండి. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. పాపము మృతము కదా. పాపం ఉంటేనో ధర్మశాస్త్రం లేదు కాబట్టి దాన్ని ఎవరు పెనలైజ్ చేయలేరు. అయితే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏమైపోయింది నెక్స్ట్? ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతిని. పాపము పెద్దదైపోయింది. ధర్మశాస్త్రం లేనప్పుడు నేను అదే కార్యం చేస్తుంటే ఏం లేదు కదా, ధర్మశాస్త్రము చేసుకొని పోతా ఉంది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపముకి జీవం వచ్చేసింది, నేను చనిపోయాను. చూసారా అని ఎంత క్లియర్గా చెప్తున్నారు. తర్వాత అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. జీవము కొరకు ఇచ్చిన ఆజ్ఞ మరణముకి అయిపోయింది. ఇది చెయ్యొద్దు, ఇది తప్పు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పిందే నాకేమైపోయింది, మరణ ఆజ్ఞలాగా అయిపోయింది. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. చూసారా? కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. రూల్స్ అంతా కరెక్ట్ గా ఉంటుంది, మంచి రూల్సే. అయితే నేను దాన్ని పాటించలేకపోతున్నానే. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లా అనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. నేను పాపి కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నా పాపం ఇంకా పెద్దదైపోయింది, పాపం ఇంకా అత్యధికమైనది అయిపోయింది. ఎందుకు? ధర్మశాస్త్రం ఇచ్చేకముందు అది అంత పాపంలాగా కనపడలేదు, అది చనిపోయింది అని చెప్తారు. పాపమే లేదు ఉండేది. అయితే ఎప్పుడు ధర్మశాస్త్రం వచ్చిందో పాపము శక్తి వచ్చేసింది, నేను చనిపోయాను అని చెప్తాను. సో ధర్మశాస్త్రము ఒక పాపికి ఇప్పుడు ఏమైపోయింది, అగేన్స్ట్గా అయిపోయింది. ఆ రీతిగా సైతాన్ ఏం చేస్తాడు, ధర్మశాస్త్రం యూజ్ చేసి పాపం చేసినవాడు ఖచ్చితంగా సావాలా అని ఆ రీతిగా చేస్తాడు. సో మనం ఏ రీతిగా ఒక దీంట్లో సిక్కికొన్నాం చూడండి. పాపం చేయలేక ఉండలేము, పాపం చేసినప్పుడు ధర్మశాస్త్రముని మనం ఫేస్ చేయాల, అది మనకి విరోధం అయిపోతుంది. దానివల్ల పౌలు 24లో ఏం చెప్తాడు చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చూసారా ఆ పరిస్థితి, చిక్కిపోయారు. బలమైన రాజు వచ్చేసి ముత్తుగేసేసుకున్నాడు. ఇప్పుడు ఏమి నన్ను రక్షించేది ఎవరు? నేను పాపం చేయలేక ఉండలేను, పాపం చేసేస్తాను కాబట్టి ధర్మశాస్త్రం నాకే విరుద్ధంగా ఉంది, దేవుని శత్రు అయిపోయాను. ఇప్పుడు సైతాన్ నాకే పైన అధికారం పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఎలాగైతే ఎవరు నన్ను రక్షించునో అని మనము మొరపెట్టేలాగా అయిపోయింది. చూడండి ఆ నగర నివాసులు అలాగైపోయారండి. దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. సైతాను వాడిని ముత్తగేసి బురుజులు వేసి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు కదా. సో సోదర సోదరి, ఇది ఈ రీతిగా ఉన్నప్పుడు పరిస్థితి అప్పుడు ఏమైంది నెక్స్ట్ ఉపమానంలో? ఆ నగరంలో ఉన్న ఒక పేద జ్ఞాని అంటారు, ఒక జ్ఞాని వచ్చి దాన్ని కాపాడుతాడు అని. ఇప్పుడు ఆ జ్ఞాని ఎవరు కదా అని ఇప్పుడు ఇంతవరకు చెప్పిన తర్వాత మీకే బాగా గెస్ చేయొచ్చు. ఆ జ్ఞాని యేసు ప్రభునే. యేసు ప్రభు కదా మమ్మల్ని రక్షించేకి వచ్చిన జ్ఞాని. అతను జ్ఞానినా? అవును, చాలా గొప్ప జ్ఞాని. ఎంత జ్ఞాని అంటే దేవుడు లోకంని సృష్టించేప్పుడు తన జ్ఞానంతోనే లోకంని సృష్టించాడు. అప్పుడు యేసు దేవునితో ఉన్నాడు. ఎంతవరకు అంటే యేసు
లేకుండా దేవుడు ఏమీ సృష్టించలేదంట. అన్నీ ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించారంటే ఆది నుండి యేసు దేవుని జొత్తులో ఉన్నారు కదా. ఇది మనకి సామెతలు 3:19 తర్వాత 8 అధ్యాయంలో కూడా చదువుకోవచ్చు. సామెతలు 3:19. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. జ్ఞానం వల్లనే అన్ని స్థాపించను, స్థిరపరిచను కదా. అది చదువుకొని వస్తే ఆకాశము, భూమి, సముద్రము, నదులు సమస్తము దేవుడు తన జ్ఞానముతో సృష్టించాడు. అప్పుడు యేసు కూడా అతని జೊತೆలోనే ఉన్నారు కదా. ఇది జ్ఞానంని ఒక వ్యక్తిగా చూపించి మాట్లాడే ఒక అధ్యాయంలో ఉన్నది. 8:1 జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. ఒక పర్సనిఫై చేసి జ్ఞానం గురించి మాట్లాడి ఉన్నారు. సో అప్పుడు అతను ఎవరంటే యేసు ప్రభుని ఆ జ్ఞాని కదా. దాని గురించి 23 చెప్తారు చూడండి. అది సామెతలు 8:23. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. అనాది కాలంలో ఆది నుండి నేను ఉన్నాను భూమి ఉత్పత్తి అయ్యేప్పుడు. అదే యోహాన్లో ఆదిలో వాక్యము దేవుని యొద్ద ఉండినది. చూసారా, వర్డ్ వాస్ విత్ గాడ్. ఆదిలోనే దేవుడితో యేసు ఉన్నారు కదా. ఆయన సృష్టించేప్పుడు ఆయన జొత్తులోనే ఉన్నారు అని చెప్పి నెక్స్ట్ 24లో ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు, నేను పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. చూసారు, అప్పుడే ఉంటిని. తర్వాత పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు. ఇదంతా చెప్తారు. నెక్స్ట్ ఎన్నో చెప్పుకొని వచ్చి ఇదంతా చేసే ముందునే నేను ఆయనతో ఉంటిని అని చెప్పి 30లో నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన తండ్రితో అప్పటి నుండే సంతోషిస్తూ అనుదినము ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నారు. శిల్పిగా అంటే ఒక ఆర్కిటెక్ట్ లాగా. దేవుడు ఏదైనా చేయమని చెప్తే ఇతను చేస్తాడు. అంత తెలివి జ్ఞానము దేవుడు ఇచ్చి ఉంటాయి కదా. దానివల్ల జ్ఞానిలో జ్ఞాని. యేసుని ఒక ప్లేస్లో చెప్తారు కదా, సొలొమోను కంటే గొప్ప జ్ఞాని ఇక్కడ ఉన్నాడు అని కదా. సో ఆ రీతిగా గొప్ప జ్ఞాని అయిన ఒక వ్యక్తి అయినప్పుడు అది యేసు ప్రభుని సూచిస్తుంది. మాత్రం కాదు, ఇంకా అనేక ప్లేసెస్లో ఆయనే మనకి జ్ఞానంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు అనేది 1 కొరింథీ 1:24. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చూసారు, పిలువబడిన మనకు ఈ క్రీస్తునే మన జ్ఞానముగా ఉన్నాడు అని కూడా చెప్పారు 30వ వచనంలో. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు ముందర చెప్పేసి ఆయనే మనకి జ్ఞానము, రక్షణ, పరిశుద్ధత్వ అన్నీ చెప్తారు. దాంట్లో జ్ఞానముగా ఉన్నారని అక్కడ మనకి చెప్పేది చూడవచ్చు. సోదరి మాత్రం కాదు, కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానమైన సమస్తము ఎవరిలో ఉన్నదంట? ఆయనలో ఉందంట. సొంత జ్ఞాని అయిన ఒక వ్యక్తిని మనము చెప్పొచ్చు. అది జ్ఞానం అంటే ఏ రీతి జ్ఞానము అనేప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది? మనకి సామెతలు 9:10 చూస్తాం కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. చూసారా, జ్ఞానం అంటే ఏమంటే యెహోవాకు పడేదే జ్ఞానంకి ప్రారంభం అంటారు. ఆ భయము, ఆ రీతి అయిన జ్ఞానము యేసుతో ఉంటుంది. దానికే కదా ఆయన పరలోకం వదిలేసి భూమికి వచ్చింది. యెహోవా దేవుడు ఆయనని పంపించి ఉన్నారు. పంపించినప్పుడు ఈయన వచ్చేసారు. ఈ పట్టణంని రక్షించే కొరకు పరలోకం నుండి దిగి వచ్చేసారు యేసు కదా. మనుషుల్ని రక్షించే కొరకు దేవుడు యేసుని పంపినప్పుడు యేసు కూడా దానికి విధేయులుగా వచ్చారు కదా. మరి అక్కడ పట్టణంలో ఉన్న ఒక పేదోడైన ఒక జ్ఞాని, పేదవాడు మరి జ్ఞాని. అప్పుడు యేసు జ్ఞాని
మనం చూసుకున్నాము. ఆయన పేదవాడా అని చూస్తే ఆయన కూడా చాలా పేద జ్ఞాని అని చెప్పొచ్చు. పేదవాడుగా ఉన్నాడు. ఎందుకంటే బైబిల్లో ఆయన అన్ని తండ్రి ఆస్తులకు ఆయనే స్వస్థుడుగా ఉంటేను అన్నీ వదిలేసి యుక్తినిగా చేసుకుని భూమిలో వచ్చేస్తారు కదా. ఐశ్వర్యంతుడుగా ఉన్నవాడు మన కొరకు పేదవాడైపోయాడని మనము చదువుతాం కదా. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడైపోయారు యేసు. ఎందుకంటే పుట్టేప్పుడు ఎక్కడండి, పశువుల వాళ్ళు పుట్టారు అంటే చూసుకోండి. ఏ ఒక ప్యాలెస్లో పుట్టలేదు, ఏ ఒక డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టలేదు. పేదవాళ్ళ మధ్యలో పేదవాళ్ళగా పుట్టి అక్కడే బతికి, ఇన్ఫ్యాక్ట్ చెప్తారు కదా, నువ్వు ఎక్కడున్నావో మేము వస్తామంటే ఆకాశ పక్షులకి గూడున్నది, నక్కలకు ఒక హోల్స్ ఉంది, అయితే నాకు తలపెట్టేకు ఒక స్థలం లేదంటారు. ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు యేసుప్రభు. ఎందుకంటే డబ్బు సంపాదన చేయాలి, ఐశ్వర్యుడు అవ్వాలని అతను రాలేదు. ఇక్కడ పేదవాడుగానే ఉండి అతను ఈ నగరంని రక్షించే కొరకు వచ్చారు. కాబట్టి వన్ టైంలో ట్యాక్స్ కట్టే కూడా డబ్బు లేదు. అప్పుడు పీటర్ను పంపించి ఒక చేప పెట్టి నీకు ట్యాక్స్ కట్టున్నాడు. అంతే డబ్బు లేకుండా ఉన్నాను. యేసు ప్రభు పేదవాడిగా ఉన్నాను కదా. అది పేదవాడిగా ఉండి అందరికీ సేవ చేసేలాగా అయిపోయారు. అది ఫిలిప్పీలో మనము 2:6-7 వరకు చదవచ్చు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చూసారా తర్వాత, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూసారా, విధేయత చూపించాడు తండ్రికి అని కదా. యెహోవా భయమే జ్ఞానంకి ప్రారంభం. ఇప్పుడు ఈ జ్ఞానం ఏం చేస్తాడు, తండ్రికి మరణం వరకు విధేయుడు. శిలువ మరణం పొందేకు ఈయన విధేయుడైపోయాడు కదా. తండ్రి దగ్గర ప్రార్థన, ఈ పాత్రనన్నీ తొలగించని అడుగుతారు. అయితే తండ్రి ఆ రీతిగా అవదన్నప్పుడు ఈయన ఏం చేస్తారు, నా చిత్తం కాదు నీ చిత్తమే అని అంత లోబడారు. అదే జ్ఞానం చేసేది. ఆ ఒక జ్ఞానము మూలంగా ఆ పట్టణం రక్షించాడు కదా. చూడండి దాంట్లో ఎంత జ్ఞానం ఉంది అనేది, దేవుని భయభక్తి, దేవునికి విధేయుడయ్యేది ఎలాగుంది. మరి అక్కడ ఏం చదివాము ఉపమానంలో, ఆ జ్ఞాని అయిన పేద మనిషి తన జ్ఞానముతో ఆ నగరముని కాపాడారంట. ఎలా జ్ఞానముతో అంటే ఇదేలాగా దేవునికి విధేయతగా ఉండేదే ఒక జ్ఞానము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆ వచ్చిన శత్రువుతో వీళ్ళు ఆయుధముతో ఫైట్ చేయలేదు. ఎందుకు? ఇప్పుడు ఏ రీతిగా ఫైట్ చేస్తారు? యేసు ఫిజికల్గా సైతాన్ దగ్గర ఫైట్ చేస్తారా? లేదు కదా. సైతానికి విరుద్ధంగా ఫిజికల్గా కన్ఫ్రంట్ చేయలేదు. అయితే మెయిన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే కొరకు జ్ఞానముతో. ఏమి మెయిన్ ప్రాబ్లము? ఆదాము సైతాన్ మాట విని పాపం చేశాడు కాబట్టి ఆ పాపం ద్వారా వచ్చిన మరణము ఆదాముకి వచ్చేసింది. ఆ మరణమే సైతానికి అధికారం ఇచ్చేసింది కదా. సో మనుషుల పైన ఏలే అధికారము సైతానికి ఎలా వచ్చింది? మనుషులు పాపము చేసే వలన సైతానికి అధికారం వచ్చింది కదా. మనుషుల పైన ఆ శాపముని తీసుకొచ్చి ఏలుతున్నాడు. ఇప్పుడు ఆ శాపము తీసేయాలంటే యేసు ఏం చేయాలా? ఆ శాపముని ఈయన భరించాల. ఈయన పాపము చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతివంతుడుగా ఉండి, పాపం చేసిన వ్యక్తి కొరకు ఈయన తన జీవంని త్యాగం చేస్తే, బలి చేస్తే, యాగం ఇస్తే, అప్పుడు ఆ పాపి మనిషిని ఏం చేయొచ్చు? రక్షించవచ్చు. ఆ ఒక శాపం నుండి ఆ పట్టణంని రక్షించాలంటే, పట్టణం అంటే చూడండి, ఆదాము అంటే ఆదాము ఒక కులమే అక్కడ మనము అర్థం చేయాలి. ఒక్క మనిషి నుండి ఏమైతే అందరిపైన ఆ ఒక శాపం వచ్చింది కదా. అదే చివరిలో చెప్తారు, ఒక్క మనిషి పాపి చేసే ఒక
పాపం నుండి ఎంత నష్టం అవుతుందని. అదే అక్కడ చెప్పింది, చదవండి ప్రసంగిలో 9లో లాస్ట్ వచనము 18. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. అదే ఒక్క పాపాత్ముడు అనేక మంచిని చెడుపును అనేస్తారు. అది ఎవరు? ఒక్క పాపి ఆదామే, అవ్వ కదా, ఇద్దరు ఒక్కటే కదా. ఒక్క మనిషి చేసిన పాప కార్యం కాబట్టి అనేక మంచిని చెడిపేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాటికి విరుద్ధంగా ఆ పాపము చేశారో, ఆ పండుని తీసుకొని తిన్నారో, ఎంత మంచిది చెడిపేశారు కదా. మనిషి కులముకే మరణం తీసుకొచ్చేశారు. దేవుని విరోధులుగా చేసేసారు మనుషులందరినీ. పుట్టకనే మనం పాపంలో పుడుతున్నాం కదా. మరి ఏమైతే నెక్స్ట్ ఏదేన్ని పోగొట్టుకున్నాము, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాము. జీవితం అంతా కష్టపడి మనం సంపాదన చేయాల. ముళ్ళులు ఈ లోకంలో అనేక మనకి విరుద్ధమైన కార్యాలు వస్తుంది. అంతా చేస్తేను లాస్ట్లో నువ్వు మట్టికి పోచారు. ఇదంతా వచ్చింది ఒక్క పాపి. చూసారా, అనేక మంచిని చెడిపేస్తారండి. అది ఆదాము చేసిన పాపం ద్వారా అందరికీ ఆ ఒక నాశనము వచ్చేసింది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. చూసారు, ఒక్క పాపాత్ముడు అనేక మంచి తనంని చెడిపేశాడు. ఆదాము అందరికీ మరణం వచ్చేలాగా చేసేసాడు. ఇదే మనము చదివేప్పుడు రోమాలో చదువుతాం కదా. రోమా పత్రికలో 5:12 నుండి చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఒక్క మనిషి నుండి పాపము నుండి మరణము లోకం పైన అందరికి వచ్చేసింది అంటారు కదా. చూసారా సోదరస్, ఆ ఒక్క మనిషి, ఒక్క పాపాత్ముడు ఎంత మంచిని చెడిపేస్తాడన్నట్లు అదే ఆదాము. చూడండి తర్వాత, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. పాపం ఆరోపం లేదు. పాపం ఉంటేనో ధర్మశాస్త్రం వచ్చారు కదా, పాపం అని ఆరోపింపబడలేదు. అయితే ఆ కాలంలో కూడా మోసే వరకు, ఆదాం నుండి మోసే వరకు మరణం ఏలుతున్నది. ఎందుకంటే ఆ ఒక్క మనిషి చేసిన పాపం కాబట్టి అందరూ శాపంలో పడిపోయాము. చూసారా, అప్పుడు ఇక్కడ ఉన్న ఆ ఒక జ్ఞాని ఏ రీతిగా మనిషిని, ఆ నగరంని, పట్టణంని, ఆ నివాసుల్ని, మనుష్య కులంని రక్షిస్తాడంటే అక్కడ నెక్స్ట్ చెప్పబడింది. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబో వారికి గురుతయుండెను. ఆదాము రాబోయే వాడికి గుర్తు అన్నప్పుడు ఆ రాబోయేవాడు ఎవరు? అదే యేసు ప్రభు. ఆదాము బుద్ధి లేక చేసిన పాప కార్యము నిమిత్తము మనుష్య కులమే మరణముకి అప్పగింపబడింది. అయితే జ్ఞాని అయిన ఒక మనిషి ఇప్పుడు దేవుని మాటలకి లోబడే ఒక మనిషి, నీతి మనిషి, దేవుని భయము ఉన్న మనిషి యేసు వచ్చి ఆ 30 సంవత్సరం ఒక్క పాపము చేయకుండా, ఎందుకంటే ఒక్క పాపం చేస్తే ఆ పాపంగా అతనే సావాల, ఒక్క పాపము చేయకుండా నీతివంతుడు అనీతివంతుడు కొరకు సిలువలో ఏమయ్యారు? బలి అయ్యారు. అప్పుడు ఆ శాపము అనీతివంతుడి పై నుండి ఏమవుతుంది? తీసేయబడుతుంది. సోదరి, ఆ రీతిగా నగరముని ఆ జ్ఞాని రక్షించాడు అని మనం ఎంత బ్యూటిఫుల్గా చదువుకోవచ్చు. ఎందుకంటే దేవుడే అతన్ని పంపించాడు. ఆదాము ఒక్క మనిషి ద్వారా అందరినీ శాపగ్రస్తులుగా చేశారు. ఎందుకంటే ఇంకా ఒక్క మనిషి ద్వారా అందరినీ రక్షించవచ్చు అని. అదే 5వ అధ్యాయంలో మీరు కింద 15, 16, 18 అంత 19 అంత చదువుకొని వస్తే మీకు తెలుసు, ఒక్క మనిషి ద్వారా అంత నాశనము, శాపము, మరణం వచ్చింది. ఒక మనిషి ద్వారా పాప క్షమాపణ, నీతివంతులనే నిర్ణయము, మరి జీవము అందరికీ వచ్చింది అనేది అంత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానివల్ల జ్ఞాని తన జ్ఞానం వలన, అంటే ఆయన విధేయతుడిగా అయ్యి
తన జ్ఞానం వలన దేవునికి భయపడి దేవునికి లోపడి శిలువ మరణం వరకు ఆయన లోపడిన వలన ఆ పట్టణముని అంటే మనిషి కులంని రక్షించాడు. ఎందుకంటే దేవుని చిత్తం మేము అందరూ రక్షణ పొందాలని దేవుని చిత్తము, సైతాన్ నుండి అందరూ విడుదల పొందాలని దేవుని చిత్తము కదా. దానికి తన కుమారుని పంపించాడు. తన కుమారుడు అందరి కొరకు, పట్టణంలో ఉన్న అందరి కొరకు ఆయన జీవం ఇచ్చారనేది మనము 1 తిమోతి 2:3 నుండి చదువుకోవచ్చు. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్ఛయించుచున్నాడు. దేవుని ఇచ్చేయండి, మనుషులందరూ రక్షణ పొందాలా, ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందాలని ఆయన ఇచ్చేస్తున్నారు. దానివలన 5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. చూసారా, దేవుని చిత్తమేమి అందరూ రక్షింపబడి సత్యము గురించిన అనుభవం పొందుకోవాలా. ఎందుకంటే ఆ జ్ఞానం లేకుండానే మనిషి సైతానికి అధీనైపోయాడు. దానివలన ఆ సత్యము ఎరుకోవాలంటే వాళ్ళు రక్షింపబడాలి. దాని కొరకు సోదర సోదరి యేసు ప్రభుని పంపించారు. యేసు ప్రభు అందరి విమోచన కార్యముగా తను తానే అప్పగించాడు. సత్యమేమైనా దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు అందరికీ విమోచన కార్యముగా తను తానే అప్పగించాడని. సో ఆ ఒక్క విషయం ఎంత ముఖ్యమైన చూడండి. ఎందుకంటే చూడండి, ఆ జ్ఞాని తన జ్ఞానంతో ఆ పట్టణాన్ని రక్షించాలంటే ఏ రీతిగా అంటే, ఇప్పుడు సైతాను వాళ్ళు పాపం చేసేలాగా చేసి మళ్ళా పాపము ద్వారా వాళ్ళకు వచ్చే మరణముని తాను అధికారంగా పెట్టుకున్నాడు. సైతాన్ని మరణాధికారి అని బైబిల్లో చెప్పబడింది. ఆ మరణాధికారం అతనిని తీసేయాలంటే ఆ మరణముని ఈయన నీతివంతుడయ్యి అనుభవించాల. ఆ మరణముని అనుభవిస్తే సైతానికి అధికారము పోతుంది, సైతాన్ నాశనం అయిపోతాడు. దానికి యేసు వచ్చి రక్తమాంసములు వచ్చి శిలువలో మరణించింది. ఎందుకంటే ఆయన మరణము మూలంగానే మరణాధికారిని ఏం చేయొచ్చు? నాశనం చేయొచ్చు. అదే హెబ్రీ 2:14 మనం చదువుకోవచ్చు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మమ్మల్ని విడిపించేకి, ఆ నగరముని విడిపించేకి, ఆ మహారాజు నుండి, ఆ గొప్ప రాజు నుండి విడిపించేకి ఆయన రక్తమాంసముగా వచ్చి తన మరణము ద్వారా మరణాధికారిని నాశనం చేశారంట. అదే ఇంకోసారి చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. ఏంటి? మరణము పైన అధికారం ఉన్నవాడిని అంటే అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు ఆ రీతిగా చేశారనేది. సో దీంట్లో ఎంత ఒక గొప్పతనం ఉంది చూడండి. యేసు జ్ఞానముతో ఈ రీతిగా చేశారు. జ్ఞానముతో సైతాన్ని నాశనం చేస్తున్నాడు. ఎందుకంటే వేరే మార్గం లేదు. ఏమంటే బలము కంటే జ్ఞానము గొప్పది అనేది ఈ దీంట్లో తెలుస్తుంది. సైతాను పవరే మనం చేసే పాపం కాబట్టి. ఇప్పుడు ఆ పాపి లేకుండా ఆ పాపినే రక్షించేస్తే అప్పుడు సైతానికి పవర్ ఉండదు కదా. దానివలన యేసు నీతివంతుడిగా ఉంటేను పాపిలాగా పాపి యొక్క స్థానంని శిలువ మీద తీసుకొని చనిపోయారు. దానివలన పాపం చేసి చనిపోయిన వాళ్ళందరికీ పైన యేసుకి ఇప్పుడు అధికారం వచ్చింది. సైతానికి అధికారము పోయింది అని మనం తెలుసుకో. దానివల్ల శిలువ పైన ఎంత గొప్ప ఒక జయంని పొందుకున్నారనేది కొలొస్సె 2:15 మనం చూడొచ్చు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. చూసారా, బాహాటముగా వేడుకకి వాళ్ళని జయించి శిలువలో
ఎంత గొప్ప ఒక జయంని మన కొరకు యేసు ప్రభు పొందారు, సైతాన్ని నాశనం చేశారనేది ఇంత క్లియర్గా తెలుసుకోవచ్చు. అయితే ఇంకా నగరము సైతాన్ వశంలోనే ఉంది. ఎందుకంటే నగర నివాసులు అప్పుడు ఆ ఉపమానంలో చదివినట్లు ఆ జ్ఞానిని ఏం చేయలేదు, తెలుసుకోలేదు, జ్ఞానిని జ్ఞాపకం చేసుకోలేదు, జ్ఞాని మాటల్ని వాళ్ళు వినలేదు కదా. దానివల్ల లోకముకి ఇంకా తెలియదు, లోకము దాన్ని వినలేదు. లోకము వినాలంటే వాళ్ళు క్వైట్గా చెప్పే యేసు మాటలు వినాలి. అయితే యేసు మాటలు వినేకి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే బుద్ధిహీనల నాయకుని వాయిస్ అరుపులో దాన్ని వింటున్నారు. అక్కడ చదివాం కదా, లాస్ట్లో చదవండి ప్రసంగిలో 9వ అధ్యాయము 16-17. కాగా నేనిట్లనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు. చూసారా, యేసు మాటలు లోకం ఇప్పుడు ఇంకా లక్ష్యం చేయరు. బీదల మాటలు వాళ్ళకి ఏమంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు, నెపోలియన్ ద గ్రేట్ అంటారు. ఈ జనాల్ని చంపేసి నాయకులైన వాళ్ళని గొప్ప అంటారు కదా. వాళ్ళకి గొప్ప ఏమి, ఒక యాక్టింగ్ చేసేస్తే వాళ్ళే స్టార్లు కదా, ఫిలిం స్టార్సు, స్పోర్ట్స్ స్టార్స్లు. ఇలాంటి వీళ్ళ కొరకు ఏమీ చేయలేదు, ఏమీ చేయరు కూడా. వాళ్ళు జనాల్ని ఏం చేస్తారు, యూస్ చేస్తున్నారంటే కదా. ఈ ఫిలిం యాక్టర్లు ఏమైనా జనాలకి వచ్చి సాయం చేస్తారా? వాళ్ళు డబ్బులు చేసుకుంటారు, కోటి ఏం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు తీసుకుని వాళ్ళు లావిష్గా బతుకుతుంటారు. వీళ్ళు బుద్ధిహీనలో వాళ్ళ మాటలే వింటుంటారు, ఎవరి మాట పట్టించుకోరు. జ్ఞాని పేదవాడు యేసులాగా ఆయన సిలువలో మరణించారంటే వీళ్ళకి అపీలింగ్గా లేదు. ఆయన తన్నే కాపాడుకోలేడు, మా అమ్మని ఎలా కాపాడతారు అని ఎలాగ మాట్లాడతారు కదా. అదే ఇక్కడ నెక్స్ట్ 17లో కూడా చెప్పింది, బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. ఏమంటే బుద్ధిహీనలు వేలేవాడు కేకల కంటే. ఇప్పుడు బుద్ధిహీనలు వీళ్ళందరూ బుద్ధిహీనలు అయిపోయారు, దేవుడే లేదనుకొని దేవుడిని భయం లేకుండా ఉన్న బుద్ధిహీనలు కదా. బుద్ధిహీనుడు దేవుడు లేదని చెప్తారు, అలాగైపోయారు వాళ్ళు. ఒక నాయకుడు ఏలేవాడిని వాళ్ళు వింటూ ఉంటారు కదా. సైంటిస్ట్ వచ్చి మాట్లాడతారంటే ఎంత జనాలు వచ్చేస్తారని. ఇప్పుడు అంబానీ వచ్చి మాట్లాడతారంటే అందరూ మోటివేషన్గా పోతూ ఉంటారు. అయితే ఆ ఇహలోక జ్ఞానము, ఇహలోక సక్సెస్కే వాళ్ళు విలువిస్తారు. అయితే నిజమైన వాళ్ళని రక్షించే కొరకు వచ్చి తమ కొరకు జీవమే ప్రాణమే ఇచ్చిన యేసు మాటలకి వాళ్ళు చెవిని ఇయ్యరు సోదరసు. అయితే ఆ మెత్తగా మాట్లాడే ఆ మాటల్లోనే రక్షణ ఉంది, అది శ్రేష్టము అని చెప్తున్నారు. అది ఉండేవాళ్ళు కొందరే ఈ కాలంలో, కొందరే మీలాంటి వాళ్ళు. మీరు ఎంత క్వైట్గా కూర్చొని మీరు దేవుని ఆ మాటలు వింటున్నారు కదా. ఎందుకంటే దేవుని మాటలు ఇప్పుడు చెప్పబడిన ఈ మాటలంతా మా మాటలు కాదు, మనిషి మాటలు కాదు. ఇక్కడ వాక్యములో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన వాక్యాలు, యేసు చెప్పిన మాటలు, ప్రవక్తలు చెప్పిన మాటలు, అపోస్తులు చెప్పిన మాటలు మీరు వింటున్నారు. మా సంఘంలో కూడా సండేస్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అక్కడ 150 మెంబర్స్ కూర్చొని వింటారు. అయితే ఒక్క శబ్దం చేయరు, అంత క్వైట్గా వింటారు. చూసారా, ఎందుకంటే జ్ఞానుల మాటలు క్వైట్గా వినపడుతుంది, క్వైట్లో ఉంటేనే మనం వినొచ్చు కదా. అయితే ఈ మూర్ఖుల ఏలేవాడు అరుస్తూ ఉంటారు, వాళ్ళ అధికారంని వాళ్ళు చూపిస్తుంటారు. అలా కాదు, యేసు కూడా మాట్లాడేప్పుడు ఆయన ఎక్కడ అరవలేదు, ఆయన మాటలు స్మూత్గా ఉండింది, ఈ సింపుల్గా, అయితే జ్ఞానమైన మాటలుగా ఉండింది. దాని గురించి ఐజయా 42:2 ఉంది కదా, చదవండి. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. తన కంఠస్వరం ఎక్కడ వినపడదు, కేకలు వేయడు. అయితే ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాట కూడా 2000 సంవత్సరం తర్వాత ఇప్పుడు వరకు మనం దాన్ని ధ్యానం చేసి, అర్థం చేసి, స్టడీ చేసి ఎంత మనం ఆశీర్వాదం పొందుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మాటల్లో జీవం ఉన్నది కదా సోదరి. దేవుని ప్రేమ, దేవుని నీతి అన్నీ మనకి తెలియపడుతుంది. దానివల్ల సోదరి కన్క్లూషన్ ఆఫ్ ద మ్యాటర్ ఏమంటే యుద్ధ ఆయుధాల కంటే జ్ఞానము మేలైనది. అదే కదా కన్క్లూషన్, చదవండి. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. చూసారా, యుద్ధ ఆయుధాల కంటే జ్ఞానము
యుద్ధ ఆయుధాలు పెట్టుకొని ఎన్నో యుద్ధాలు చేసి వెళ్ళిపోయారు. అయితే యేసు ఏ యుద్ధము చేయలేదు కదా. మొహమ్మడన్స్ అదే కదా, ఆ మొహమ్మడు యుద్ధము చేసి ఎంతో జనాన్ని చంపేసి ఫోర్స్బుల్గా కన్వర్ట్ చేసి, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది కదా, ఫోర్స్బుల్గా జనాల్ని కన్వర్ట్ చేసి వాళ్ళు ఏలుతున్నారు కదా. అయితే సోదర సోదరి, యుద్ధ ఆయుధాల కంటే జ్ఞానము, యేసు ఒక మాటలు ఏ యుద్ధం చేయలేదు, ఎవరిని ఫోర్సబుల్గా కన్వర్ట్ చేయలేదు. అయితే జనాలు ఆ మాటలు విని ఎవరు ఈ రీతిగా మాట్లాడలేదు అని ఆ మాటల మూలంగా దేవుని కృపని పొందుకుంటున్నారు సోదర సోదరి. దానివలన ఆ ఒక పేదవాడైన యేసు ప్రభు మన కొరకు పేదవాడిగా వచ్చి ఆయన జ్ఞానముతో, అంటే దేవునికి విధేయుడు అయ్యాడు కాబట్టి మమ్మల్ని, మా నగరముని, లోకంని రక్షించాడు. ఇప్పటికి ఇంకా అవలేదు, ఎందుకంటే యేసు ప్రభు నేను పోయి మరలా వస్తానన్నారు. ఆ వచ్చే ఈ 2000 సంవత్సరములో ఆయన మాటలు విని ఆయనని వెంబడించి ఒక సంఘముని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన భూమి పైన 2వ రాకడలో పరిపాలన చేస్తాడు. అప్పుడు ఆ విరోధిగా వచ్చిన ఆ సైతాన్ని కట్టేసి 1000 సంవత్సరం పరిపాలన చేయబోతున్నాడు. అప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ ఆదాము నుండి, మరణం నుండి రక్షించి మరలా బయటకు తీసుకొస్తారు. పునరుత్థానము, మరలా నిత్య జీవం వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. ఆ కాలంలో ఆయనతో పరిపాలన చేసేకి వేలేదానికి ఒక ఆయనలాగా మనసున్న కొందరిని దేవుడు ఏర్పరచుకుంటున్నారు. దాంట్లో మీకు నాకు అవకాశము దేవుడు ఇచ్చి ఉన్నారు. దానివల్ల మనము క్వైట్గా ఉండి ఆ జ్ఞాని మాటలు విని మనము దేవుని భయముతో ఉండి ఆయనకి విధేయులుగా ఉంటే మనం ఆయన 2వ రాకడలో శ్రేష్ఠ పునరుత్థానంలో లేపబడి అప్పుడు ఆయనతో చేరి 1000 సంవత్సరము పరిపాలన చేస్తాం. అప్పుడు ఆ లోకమే ఆ నగరము లాగా రక్షింపబడుతుంది. సైతాన్నులు చివరిలో నాశనం చేస్తాడు. భూమి జనాలందరూ ఆ ఒక సత్యము తెలుసుకునే అవకాశం వస్తుంది. సో ఎందుకంటే దేవుని చిత్తమేమి, అందరూ రక్షణ పొందాలా, సత్యం గురించిన అనుభవము పొందాలా. ఆ ఒక కార్యము 1000 సంవత్సరంలో యేసు వచ్చిన తర్వాత జరుగుతుంది. దానివలన సోదర సోదరి, ఈ యొక్క చిన్న ఉపమానంలో ఎంత లోతైన మర్మాలు ఉంది చూడండి. సో దాన్ని మనం తెలుసుకొని మన దేవునికి కృతజ్ఞతలుగా ఉండి యేసు మన కొరకు చేసినదని మర్చిపోక మన దీన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనని స్తోత్రం చేసి ఎల్లప్పుడూ ఆయనని వెంబడించి దేవుని స్తుతించేలాగా మనము ఉండుదాం. ఈ ఒక వాక్యాలు మీకు ప్రయోజనకరంగా ఉంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, క్రైస్తవులు, బంధువులు అందరికీ మీరు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.